ఏమడుగుతా ఉంది? నాడిచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినరు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు. వెనకటికి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్ కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా, నీ బట్టలు కూడా విప్పి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు, ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది. జాబ్ నోటిఫికేషన్ ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు. సిగ్గులేదు. ఆ మద్యం షాపులకు ఇంకా 2 నెలల టైం ఉన్నది, అదేమో అడ్వాన్స్ పిలిచిండు. 2 నెలల ముందే మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. జాబ్ నోటిఫికేషన్ ఆనాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నిలదీసింది. మేం గట్టిగా పట్టుబడితే ఓ జాబ్ క్యాలెండర్ని పెట్టిండు, మాట్లాడకుండానే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయింది. గన్ పార్క్ దగ్గర పోయి ధర్నా చేసిన ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం. ఏంది ఈ జాబ్ క్యాలెండర్, ఈ దగా క్యాలెండర్ ఏంది అని అడిగినాం. పోనీ అదన్న నిలుపుకున్నారా? అందులో ఉద్యోగాల సంఖ్య లేదు, డేట్లు మాత్రం పెట్టిండ్రు. ఆ ఒక్క డేట్ అన్నా, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంటే మనకు ఎన్నో మాటలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు బోగస్, 4000 నిరుద్యోగ భృతి బోగస్, మెగా డిఎస్సి బోగస్, అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అన్నారు, అదో బోగస్. ఆ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడిపోయింది. అది ఏం చెప్పిండ్రు? జూన్ 2వ తారీఖు నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు మేము రాజీవ్ యువ వికాసం కింద సాయం చేయబోతున్నామన్నారు. జూన్ 2 పై 5 నెలలు ఒక్కనికన్నా ఇచ్చిండ్రా? మాటలు కూడా బోగస్, హామీలు బోగస్. ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. నేను మా తమ్ముళ్ళని కోరేది ఒక్కటే, ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్ లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ హిల్స్ లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను
ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. జీవో 29, జీవో 55 ఆనాడు అసెంబ్లీలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన బట్టి విక్రమార్క గారు, మీరు దళిత వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఎట్లయినా సోయి లేదు, నువ్వన్నా పట్టించుకో బట్టి గారు అని చెప్పి శాసనసభ వేదికగా బతిల్లాడినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమైతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనులు పడ్డారు, గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది, వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు, విద్యరాని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి. జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇలా రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఏది ఏమైనా బాగా ఆలోచించండి. ఇవాళ నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు సంపాదించింది, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టించి ఎన్ని వేలాది ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. ఇవాళ ఏం జరిగింది? గన్ కల్చర్. ఆనాడు మనం పెట్టుబడులు ఆహ్వానిస్తే, ఆనాడు మనం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచితే ఇవాళ వీళ్ళు తుపాకులు పెట్టి వాటాల కోసం పోరాడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఇవాళ గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది. రేవంత్ రెడ్డి తుపాకిచ్చి పంపిండు, బెదిరించి వసూళ్లు చేస్తున్నాము అని చెప్పి మనం చెప్తలేము, మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యలోనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఒక మంచి అధికారి ఇవాళ మధ్యలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చింది. రాష్ట్రం ఎటువైపు పోతుందో ఆలోచించండి. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇవాళ రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్లు కరోనా. మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చిన అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే
వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది. కేవలం డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే. దానికి 60,000 70,000 ఇచ్చినామని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి. ఎంతకాలం మోసం చేయలేవు, ఒకసారి చేయగలుగుతావు. ఇవాళ నీ నిజ స్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకో. నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే, తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మొన్న అడిగాం అసెంబ్లీ పెట్టవయా అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు పోయిండు. ఒక్కటే రోజు పెట్టారు ఎవడన్నా అసెంబ్లీ. ఒకటే నాడు పొద్దున పెట్టిండు, సాయంత్రం బంద్. అది కూడా కాళేశ్వరం కమిషన్ అని ఏదో తిట్టాలి, బురద జల్లాలి, పోవాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడమయ్యా అసెంబ్లీ పెట్టవయా రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు. అంటే ఎంత భయపడుతుండు, అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచడం, శాసనసభలో జీవో 46 గురించి, మెగా డిఎస్సి గురించి రావాల్సిన నోటిఫికేషన్లు, ముఖ్యంగా జెన్కో కానీ, అదేవిధంగా జీపీఓ, పోలీస్ నోటిఫికేషన్, డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్, ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది, మీకు అండగా ఉంటది, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి జాన్ వెస్లీ గారిని, నన్ను, ఆర్ కృష్ణన్న గారిని పిలిచి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి నేను మనస్ఫూర్తిగా